వెల్కమ్ టు మై ఛానల్ మన బైక్ కేర్. సో ఫ్రెండ్స్, మన దగ్గర ఏంటంటే ఒకటి పాత వెహికల్ స్ప్లెండర్ ప్లస్ పక్కకు ఉంది. సో అది కార్పెటర్ అనేది ప్రాబ్లం వచ్చింది. అసలు కార్పెటర్ అనేది ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఏందనేది నేను మీకు వీడియోలో మీకు చూపిస్తా. ఒక్కసారి కార్పెటర్లు చూడండి భయ్యా. ఇవి అసలు ఎందుకు ఫెయిల్ అవుతాయి ఇది ఒకసారి చూడండి భయ్యా. ఇది కార్పెటర్, ఇది కార్పెటరు. ఇది వచ్చేసి స్ప్లెండర్ ప్లస్ కార్పెటరు. సో ఇది ఎందుకు ఫెయిల్ అవుతుంది అని అంటే, ఈ కార్పెటర్ వచ్చేసి ఓవర్ఫుల్ అంటే ఈ కిందిది ఏదైతే ఈ కింద చిప్ప ఉందో, సో దీనిలో పెట్రోల్ అనేది నిండి ఈ కింద హోల్ ఉంది కదా, ఇది ఏదైతే ఇది ఉందో ఇక్కడ నుండి మనకు బయటకు వస్తుంది. బయటికి వచ్చినప్పుడు ఇది ఓవర్ఫుల్ అయినట్టు, కార్పెటర్ అనేది ఓవర్ఫుల్ అవుతుంది అన్న మా బండిది కార్పెటర్ మనం పార్కింగ్ చేసినప్పుడు కింద పెట్రోల్ పడిపోతుంది అని అంటే అది ఎక్కడ నుండో రాదు, రావాల్సింది ఓన్లీ ఇక్కడ నుండి మాత్రమే లీకేజ్ అవుతుంది. ఇక్కడ నుండి లీకేజ్ అవుతుంది అని అంటే దీని లోపల ఫ్రూట్ పిన్ అని ఉంటుంది. సో అవి రెండు మారుస్తారు, కొందరు మారుస్తారు, కొందరు నేరుగా కార్పెటర్ వేస్తారు, లేకపోతే దాన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేస్తారు. కానీ ఒకటి ఏంటంటే, మీరు అడ్జస్ట్మెంట్ చేసినా అది అప్పటి వరకే ఉంటుంది, మళ్ళీ తర్వాత ప్రాబ్లం వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, నేరుగా డైరెక్ట్ ఒకటి కొత్త కార్పెటర్ తీసుకోండి. నేను హీరో ఒరిజినల్ తీసుకొచ్చిన కార్పెటరు మీకు ఇప్పుడు నేను ఓపెన్ చేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తా. ఇదే భయ్యా కార్పెటరు. ఇవి వచ్చేసి హెయిర్ పైపులు. ఇందాక నేను చెప్పిన కదా ఇక్కడ నుండి మనకు పెట్రోల్ లీకేజ్ అవుతుంది అని, దానికి సంబంధించిన హెయిర్ పైప్ ఇది. ఇది కార్పెటర్ అనేది ఒరిజినల్ది, హీరో ఒరిజినల్ కొత్త కార్పెటరు. దీని ప్రైస్ చూసుకుంటానైతే ఒక్క నిమిషం, మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రైస్ వచ్చేసి 2075. అంటే ఇది లాస్ట్ ఇయర్ స్టాకు. సో ఈ ఇయర్ ఏమన్నా రేటు పెరగచ్చు. కార్పెటర్ అంటే ఇది భయ్యా. దీంట్లో వచ్చేసి సో ఇదేంటంటే ఇవి అనేది తొందర ఖరాబ్ కాదు భయ్యా. ఎట్లా ఖరాబ్ కాదు అని అంటే, దీనికి షట్టర్ పిన్ స్ప్రింగ్ అనేది లోపల ఉంటుంది కాబట్టి అంత తొందర ఇది ఖరాబ్ అనేది ఉండదు. సో ఇది వచ్చేసి చౌక్, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. తర్వాత ఇవి హెయిర్ పైప్స్. ఎప్పుడైనా కానీ ఇవి ఓవర్ఫుల్ ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా కార్పెటర్ మార్చండి భయ్యా. ఎందుకు అని అంటే, ఈవెన్ మీరు మనం అప్పుడు సెట్ చేస్తే అప్పటి మందం నడుస్తుంది, కానీ మళ్ళీ తర్వాత ప్రాబ్లం వస్తుంది. సో అందుకోసం మళ్ళీ ప్రాబ్లం ఉండొద్దు అంటే నేరుగా కొత్తది మార్చుకోండి. ఇది 100cc వెహికల్ వరకు మాత్రమే పనిచేస్తుంది. 125 ఎబో నుండి ఇట్లాంటి కార్పెట్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా అవి వచ్చేసి స్ప్రింగ్ వచ్చేసి బయట ఉంటుంది. సో ఎట్లా అంటే, ఒకసారి ఇక్కడ ఒకటి చూడండి భయ్యా. ఇప్పుడు ఇది వచ్చేసి డిస్కవరు 125 కార్పెటరు. ఇది వచ్చేసి షట్టర్ పిన్ ఏదైతుందో ఇది ఇట్లా బయట ఉంటుంది. సరే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి బయట ఉంటుంది కాబట్టి ఇవి తొందర ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది పైకి ఇట్లా వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏదైతే మనం కేబుల్ ఫిట్ చేస్తామో ఆ కేబుల్ ఇట్లా పైకి ఉన్నప్పుడు మనకు లోపల షట్టర్ అనేది పైకి లేస్తుంది. సో ఇవన్నీ ఏమైతాయి అంటే, వాటి మధ్యన గ్యాప్ వచ్చి ఇట్లా ఇవి ఫెయిల్ అయిపోతాయి. చాలా వెహికల్ ఎప్పుడైనా కానీ మీరు చూడండి, ఈవెన్ 125 ఎబో వెహికల్స్కి ఏ వీటికైనా కానీ కార్పెటర్ వచ్చేసి సాధారణంగా స్ప్రింగ్ వచ్చేసి బయటనే ఉంటుంది. స్ప్రింగ్ లోపల ఉన్న వెహికల్కి మాత్రం అంత తొందర కార్పెటర్ అనేది పోదు. సో ఇటువంటి కార్పెటర్స్ అనేవి తొందర ఫెయిల్ అవుతాయి. సో నేను మీకు ఒకటి హోండా యూనికాన్ కొత్త కార్పెటర్ కూడా నేను మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హోండా యూనికాన్ కార్పెటర్. సో దీన్ని ఏదైతే స్ప్రింగ్ ఉందో ఇది బయట ఉన్నది చూడొచ్చు. నేను ఆల్రెడీ చెప్పిన 125 పైన ఉన్న వెహికల్స్కి స్ప్రింగ్ అనేది కంపల్సరీ కార్పెటర్కి బయట వస్తుంది. ఇవనేటి స్ప్రింగ్స్ ఇట్లా బయట ఉంటాయి కాబట్టి వీటి కార్పెటర్స్ అనేటి సాధారణంగా ఫెయిల్ కావడానికి తొందర ఉంటుంది.
ఈవెన్ ఎందుకు అనంటే ఎప్పుడు ఇది మనం ఇట్లా అన్నప్పుడు షట్టర్ పిన్ అనేది ఆటోమేటిక్ పైకి లేవాలి కాబట్టి దాని అరుగుదల అనేది పెరిగి అక్కడ మనకు బండి రేస్ అవ్వడం, బండి మనం స్టార్ట్ చేసి పెడితే స్లోలో ఉండకపోవడం, ఆటోమేటిక్లీ బండి ఆఫ్ కావడం అనేది చేస్తుంది. సో దాని కారణంగా మనం ఇక్కడ ఆర్పిఎం అనేది చాలా పెంచుతాం. అట్లా పెంచినప్పుడు కూడా ఈవెన్ మీరు మళ్ళీ ఎక్సలేటర్ ఇస్తే బండి ఎక్కువ రేస్ అవుతుంది, గుంజని బండి ఎక్కువ రేస్ అయింది. కాబట్టి ఆ రేస్ కారణంగా కూడా మనం తక్కువ చేస్తే మళ్ళీ బండి ఆఫ్ అయిపోతుంది. సో ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇక్కడ డైరెక్ట్ కార్పెటర్ అనేది ఇట్లా మార్చుకుంటే బెటరు, లైఫ్ ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్గానైతే కార్పెటర్ గురించి ఇది భయ్యా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఫారెన్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా కావచ్చు, బండిలో మాత్రం పెట్రోల్ ఉంచకండి. పెట్రోల్ కంప్లీట్ డ్రై అయినాకనే బండి పార్క్ చేసి అప్పుడు వెళ్ళండి ఫారెన్ వెళ్ళే వాళ్ళు. సో దాని కారణంగా ఏంటంటే కార్పెటర్ అనేది ఫెయిల్ అవ్వదు భయ్యా, ఇది ఒక్కటి మాత్రం గుర్తించండి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఏదైతే 125 ఎబో కార్పెటర్స్ ఉన్నాయో ఇవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి భయ్యా, దాదాపు 4000 పైనే ఉంటాయి ఏ కార్పెటర్ చూసినా. కానీ మనకు 100cc వరకు ఉన్న కార్పెటర్ వచ్చేసి మాత్రం సుమారు 2000 పైనే ఉంటాయి, 2000, 2200, 2100 వరకు ఉంటుంది. దీని కార్పెటర్ వచ్చేసి 2075 రూపాయలు ఉంది. దీని కార్పెటర్ వచ్చేసి దాదాపు సుమారు 4200 ఉంది. ఇది హోండా యూనికాన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.